రైట్. బొలిశెట్టి గారి వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఆయన ఏంటి స్టీల్ ప్లాంట్ గురించి కొంత కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు అంటే కదా, ఆయన అన్ని రకాల పరిధులు దాటాడు. ఆయన పాయింట్ ఏంటంటే, ఆయన ఏం చెప్తున్నాడు అంటే, పవన్ కళ్యాణ్ గారు కూడా దీన్ని స్పందించాలి. ఆయన ఏమంటా అంటే, పవన్ కళ్యాణ్ గారు మీరు కాన్ఫరెన్స్ లో తీసుకోలేదు, కలవలేదు అనే పాయింట్ ఎక్కువ చెప్తున్నాడు. అనుభవించిన సావని నాకు గుర్తుంది, పవన్ కళ్యాణ్ గారిని స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కలిసే ప్రయత్నం చేయడం, ఆయన అక్కడ పోయి ఆయన ప్రోగ్రామ్ కూడా చేశారు కదా, జరిగింది. ప్రోగ్రామ్ అంటే మాకు ఇవ్వాల్సిన ప్రయారిటీ ఒకవేళ ఆయన చెప్పింది నిజం అనుకుందాం. పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ని కాపాడాల్సిన స్టీల్ ప్లాంట్ కార్మికుల సమాజమా? ఇప్పుడు ఆంధ్రలో ఉక్కు, విశాఖ ఉక్కు ఎందుకు అంటాం? మొత్తం సమాజానికి ఉపయోగపడుతుంది, అది ఉద్యోగస్తుల కోసం మాత్రమే కాదు కదా. కాబట్టి ఇప్పుడు ఉదాహరణగా ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రజలు అడిగారని పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినారు? ఆయన ఊరిని అడిగారు, పోయి ఒక పార్టీ పెట్టండి మాకు, ఆయనకి నచ్చింది రాజకీయంగా సమాజానికి ఏదో చేయాలనుకున్నాడు, ముందుకు వచ్చినాడు. కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూ కరెక్టా కాదా మీరు మాట్లాడాలి తప్ప. అంటే నేను అనుకుంటుంది బొలిశెట్టి గారి మాటలు ఏమవుతుందంటే, ఎట్లా ప్రైవేటీకరణ అవుతా ఉంది కాబట్టి అక్కడేమైనా చీలికి తీసుకొచ్చి అంటే వాళ్ళని పట్టించుకోలేదు. రాజకీయాలు ఉంటాయి కదా, కార్మికుల్లో ఉంటాయి, సమాజంలో ఉంటుంది కదా, వీళ్ళేదో పట్టించుకోలేదు, వైసీపీని పట్టించుకున్నారు, వాళ్ళని పట్టించుకున్నారు, ఇట్లాంటి చర్చలు తెచ్చేసి డైల్యూట్ చేసే వ్యూహం ఏమైనా ఉందా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ పట్టించుకోవాలంటే ఒక పవర్ఫుల్ లీడర్ని పట్టించుకోకపోతే వాళ్ళని ఎందుకు పట్టించుకోవాలని ఒక సమాజం అనుకుంటుంది అనుకోండి. ఇట్లాంటి చర్చలు తేవడం ద్వారా దాన్ని వీక్ చేయాలని ఏమైనా ఆలోచిస్తున్నాడు ఆయన. ఇప్పుడు కార్మికులు మేము పట్టించుకోలేదు, లిమిట్ కార్మికుల సమస్య కాదు కదా విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది. కాబట్టి ఇప్పుడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో బాగుంటాడు, చంద్రబాబు నాయుడు గారి కన్నా బాగుంటాడు. కానీ ఇప్పుడు బీజేపీ ముద్దాయే కదా, ఇప్పుడు ఎక్కువ మాట్లాడితే ఇంకేం మాట్లాడాలి, పోయి తీసుకురాని అంటారు. మీరు ఆ రోజు జగన్ గారు సరిగ్గా పనిచేయాలి. ఇప్పుడు మీరు ఉన్నారు కదా, మీరు డబుల్ ఇంజిన్ సర్కార్ కదా, ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళే మాట్లాడారు కూడా. నాకు కనీసం ఒక్క ఎంపీనో ఒక ఎమ్మెల్యేని ఇచ్చుంటే నేను ఈ రోజు మాట్లాడేవాడిని అన్నారు. ఒక్కళ్ళని కూడా ఓడించకుండా అందరినీ గెలిపించారు. ఇప్పుడు ఆ ప్రశ్న ఆ రోజు, ఈ రోజు ఏమంటారు, ఒక్కరిని అందరూ గెలిపించేసినారు. పైపించి విశాఖ సిటీలో బహుశా ఆ ప్లాంట్ ఉన్న దగ్గర కూడా జనసేనను బీజేపీనో అభ్యర్థి గెలిచాడు. అక్కడ మీకు కావాల్సిన గెలిచాడు. విశాఖ సిటీ అంతా మిమ్మల్ని గెలిపించుకున్నారు, ఉత్తరాంధ్ర ఊడ్చిపెట్టేసినారు మీకు. మరి ఇప్పుడు ఏమంటారు? కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు విశాఖ స్టీల్ ప్లాంట్ స్టాండ్ తీసుకోవాలి తప్ప బొలిశెట్టి సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు మాత్రం చాలా అభ్యంతరంగా. రెండోది, మేము అతీతులు అంటే ఏదో పీఠాధిపతులు మఠాధిపతులు చెప్పినట్టు ఉపన్యాసం చెప్తున్నాడు తప్ప ఆయన. అక్కడ కార్మికులు మిమ్మల్ని కలవచ్చు, కలవకపోవచ్చు, కార్మికుడు కాదు కదా అడతా ఉండేది. ఒకవేళ కన్సెంట్ చెప్పండి, కార్మికుల సమస్య అది ప్రజల సమస్య కాదు, పట్టించుకోవద్దని చెప్పండి. వాళ్ళని పరుసు పదజాలాలతో వాళ్ళు కొట్టాలని. నిన్న బొలిశెట్టి గారు మాట్లాడిన మాటలను యాజ్ ఇట్ ఈస్ గా పవన్ కళ్యాణ్ గారు 2024 ఎన్నికల కంటే ముందు మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం వచ్చినప్పుడు మీరు వైసీపీకి ఓటేశారు, ఇప్పుడు నన్ను కొట్లాడమంటున్నారు, మీరు వైసీపీకి ఓటేసి నన్ను కొట్లాడమంటే నేను ఎలా కొట్లాడతా అన్నారు. ఇప్పుడు ఈయన వీళ్ళకి ఓటేశారు, ఇప్పుడేమో తాలి ఒకరితో కొట్టించుకొని సంసారం ఇంకొకరితో చేస్తే ఎలా అనేది బొలిశెట్టి గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడైతే వైసీపీ అనట్లేదుగా. ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఉన్నారు, విజయసాయి రెడ్డి గారు ఉన్నారు, మిమ్మల్ని ఓడించారు, మీకు బాగా కావాల్సిన వాళ్ళు ఏమో అనట్లేదు. ఒక రాజకీయ పార్టీ లక్షణం కాదు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు కూడా మీరెంత కొట్లాడినారు, మేమెంత ఒక రాజకీయ పార్టీ లక్షణం, మీరు బాగా కొట్లాడినారా, మమ్మల్ని బాగా కొట్లాడినారా, ఇది మాట్లాడాలి. ఒక నర్మగర్భంగా ఒక వ్యాఖ్య చేయొచ్చు, ఇట్లాంటి పార్టీని ఎందుకు గెలిపించుకున్నారా అని అనొచ్చు. కానీ బట్ బాయ్ తీసుకోవాలి. ఈ రోజు మొత్తం ఏకపక్షంగా విశాఖపట్నం రాజధాని ఇస్తానన్నారు, ఇన్ని ఇస్తానన్న మమ్మల్ని ఓడించేశారు. కానీ నన్ను వైసీపీ నుంచి ఒక ప్రకటన రాలేదు కదా, బొత్స సత్యనారాయణ కావచ్చు, విజయసాయి రెడ్డి గారు కావచ్చు. అంటే అది చాలా అభ్యంతరకరం. బొలిశెట్టి నారాయణ ఆయనకైనా ఉపసంహరించుకోవాలి, అయితే జనసేన అధినేత దాన్ని సరిదికపోతే ఏమవుతుంది? మీరు టంగ్ ఆఫ్ స్లిప్ అన్న మాట కాదు సార్, ఆయన కాన్షియస్ గా ట్విట్టర్ లో చేసిన పోస్టు, ఈ ప్రైవేటీకరణ జరగాలని కోరుకుంటున్న వాళ్ళలో మొదటి వరుసలో ఉన్నది కార్మికులు అంటున్నారు ఆయన. ఈ మొదటి వరుసలో కార్మికులు ఉండాలి, లేదు జయప్రకాష్ నారాయణ కోరుకుంటున్నాడు ప్రైవేటీకరణ కావాలని. కోరుకోండి, అది చెప్పండి డైరెక్ట్ గా అంటున్నాను. కార్మికులు ఎందుకు? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉండాల్సిన అవసరం లేదు, ఇది మా పార్టీ స్టాండ్ అని చెప్పండి. ఇంక మిగతా చర్చలు ఎందుకు? కోరుకునేది కార్మికులు కోరుకుంటారు, దాన్ని బట్టి మీరు ప్రవర్తిస్తారా? విశాఖ స్టీల్ అన్నది ఆంధ్రప్రదేశ్ కి భవిష్యత్తుకు సంబంధించిన అంశంగా మనం భావిస్తున్నప్పుడు 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన అంశాన్ని మీరు కార్మికులు విశేషంగా ఎట్లా మాట్లాడతారు? ఇప్పుడు కార్మికులందరూ కలిసి ఎవరిని గెలిపించారు? లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ గెలిపించుకున్నారు. ఉండేది వామపక్ష కార్మిక సంఘాలు బలంగా ఉండేది, మీతో బాగున్న వాళ్ళే కదా వాళ్ళందరూ కూడా. కాబట్టి బొలిశెట్టి సత్యనారాయణ గారు కాన్షియస్ గా అన్నాడు, నేను అనుకుంటుంది కాన్షియస్ గా అన్నాడు. ఇంతవరకు వాళ్ళు స్పందించలేదు కాబట్టి డైల్యూట్ చేసేదానికి కారణాలు అంటే ప్రైవేటీకరణ అయితే మన మీదకి రాకుండా డైల్యూట్ చేసే కారణాల కోసం ఇవన్నీ ఏమైనా చేస్తున్నారని అనుమానం అయితే ఉంది. బట్ ఆంధ్రప్రదేశ్ ఎమోషన్, ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు, విశాఖ హక్కుని కాపాడుకోవాల్సిన బాధ్యత రాజకీయ పార్టీల పైన ఉంది. బట్ రాజకీయ పార్టీలు వాళ్ళ కన్వీనియంట్ కోసం స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటూ పోతున్నట్టుగా అనిపిస్తోంది నాకు.